అతి చిన్న వయసులోనే బెంగాల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికై ఆనాటి నుండి తిరుగులేని నాయకుడిగా అన్ని పాలక పార్టీల ప్రభుత్వాలలో కీలకమైన కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కార్మిక రక్షణ ప్రణాళిక కమ్యూనికేషన్ల తదితర కీలక శాఖలు నిర్వహించి దేశ అభ్యున్నతికి కృషి చేసిన మహానాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అలాంటి ఉన్నతమైన నాయకుని 118వ జయంతిని తిరుపతిలో స్థానిక బారాగపట్టణంలోని జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరుపుకున్నట్లు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ కమిటీ నాయకులు నల్లాని బాబు, దాసు వెంకటరత్నం, మధు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చిత్తూరు మన తిరుపతి జిల్లా ఏర్పడి ఇది 3వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ గారిది 118వ జయంతి ఉత్సవము. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా భవన్ కమిటీ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే భారత ఉప ప్రధానిగా పనిచేశారు. అదేలాగా స్వతంత్ర సమరయోధుడు, ఎన్నో శాఖల్ని కీలకంగా ఉండి వ్యవహరించిన వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మినిస్టరు, అందులో కూడా దళిత నాయకుడు. ఆయన జీవితకాలం అంతా కూడా దళితుల కోసం ఆయన పాటుపడ్డారు. ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము భవన్ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా తిరుపతి నుంచే, మా తిరుపతి భవన్ నుంచే ఈ పిలుపునిస్తున్నాము. అట్లాగే ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే ఆయన చేసిన కార్యక్రమాలు రైల్వే శాఖ కానీ, అట్లాగే కమ్యూనికేషన్, వ్యవసాయము, పాకిస్తాన్కి అట్లాగే భారత్కి జరిగిన యుద్ధ సమయంలో కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఎంతో సేవ చేశారు దేశానికి. వారిని అందరూ కూడా స్మరించుకోవాలా. మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి వారి జయంతిని విజయవంతం చేయాలని చెప్పి భవన్ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమము తిరుపతి బైరాగపట్టిన ఆర్చికి ఎదురుగా ఉండే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్ నందు ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తాము. ఆ కార్యక్రమానికి మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు బడుగు బలహీన వర్గాలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పత్రిక ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశం నిర్వహిస్తున్నాము.